మన తొలి వెలుగు ప్రేక్షకులందరికీ నమస్తే. సాధారణ ఖైదీలతోనే బండి భగీరథంట. పురుగు పూసి తిని పుట్టలుండు నాయన అంటే ఉరుసుద్దులన్నీ నాయ అంటే భగీరథు. మీ అయ్యవో కేంద్ర మినిస్టరు ఉత్త పుణ్యానికి బయటేస్తేవి. ఆయన దేశం కోసము రాష్ట్రం కోసము పడరాని తిప్పలు పడుకుంటా పార్టీని డెవలప్ చేసుకుంటా ఆయన వస్తుంటే నువ్వు సపరేట్గా బుక్కడి తిని భూమి కొర్ర బిడ్డ అంటే లేదు నాకు అమ్మాయిలు కావాలి వాళ్ళు కావాలి వీళ్ళు కావాలని ఉత్త పుణ్యానికి మొత్తం రాష్ట్రం కాదు దేశం మొత్తం నీ పేరు మారి మోగిపోతుంది. ఇవాళ సాధారణ ఖైదీలతోనే భగీరథ అంటే మరి సాధారణ ఖైదీలు కాబట్టి నేను కొన్ని వీఐపీలు వేస్తారు అంటే వేస్తారేమో కానీ పేపర్లు ఇచ్చకాడికి ఇస్తారు. ఈయన కూడా సపరేట్ ఎంతో కొంత ఉంటుంది. ఈయనకు సపరేట్ కూలరు పనకను లేకపోతే తిండి కాడనో పండుకునే కాడనో ఎన్నో కాడ ఒన్నీ ఎక్కువనే చూస్తారు. మామూలులతో ఉంచుతారు కానీ కాకపోతే పేపర్లు ఇస్తారు. సాధారణ ఖైదీలతోటే భగీరథ అని. ఇంకా విచారణ ఖైదీలు ఉండే బ్యారక్లోనే కేటాయింపు, ప్రత్యేక సౌకర్యాలు ఏవి లేవన్నా జైలు అధికారులు, మాంసాహార భోజనానికి భగీరథ నిరాకరణ. ఏమైందో మరి ఇంట్లో పోయినట్టు ఉండదేమో బయట పాడైపోను అంటే మరి ఇంట్లో పోయిన నూనె పోస్తారు ఇంట్లో పోయిన మసాలాలు వేస్తారు. అది ఏమో గవర్నమెంట్ సొమ్మ మరి వాళ్ళకి దీనికి పరాకుండదా. ఇంకా పాలు బ్రెడ్తోనే సరిపెట్టుకున్న తీరు మరి ఎన్ని రోజులు తింటాడో పాలు బ్రెడ్ పాడే రోజు పాలు బ్రెడ్డే తింటే ఎట్ట పాడవుతుంది వచ్చి పొరగాడ. ఎంతో కొంత ఆకలి ఎక్కువనే అవుతుంది తినాలి మరి ఏం చేస్తాం మరి ఇక దొడ్లకు పోయినాక పెండ పెట్టక తప్ప అది ఏదో ఒకటి గడ్డో గరుకో తింటూనే ఉండాలి. 14 రోజుల వరకు కష్టపడి అలానే ఉండాలి. ఆ తర్వాత అదృష్టం బాగా ఇతరకి అవుతావు లేకపోతే అవతరకే అవుతావు ఏముందాడా. ఇంకా ఆదివారం కావడంతో ములాఖతులోనూ ఎవరు కలవడానికి రాలేదన్న జైలు సిబ్బంది. భగీరథ్ ఫోన్ని ఫోరెన్సిక్స్ ల్యాబ్కు తరలించారంట. బాధితురాలి తల్లి ఇచ్చిన ఆధారాలు కూడా 10 రోజుల కస్టడీ కోరనున్న పోలీసులు. బాలిక తల్లి ఫిర్యాదులో పేర్కొన్న నేపథ్యంలో బండి సంజయ్ వాంగ్మూలం తీసుకునే ఛాన్స్ ఉన్నది. ఇప్పుడే వచ్చింది మళ్ళీ వేటు న్యూస్లో ఏమొచ్చిందంటే బండి భగీరథ్ సోపతిగాళ్ళు ఎవరైతే ఉన్నారో సోపతిగాళ్ళను కూడా విచారిస్తారంట. ఓ 10 మంది ఉన్నట్టు సోపతిగాళ్ళు. ఆ అమ్మాయి పైన పలుమార్లు ఈయన లేని కథలు పడ్డాడుగా. ఆ సమయంలో ఆ పోరగాళ్ళు కూడా ఈయనకు ప్రోత్సాహించారంట. కమాన్ బాగా ఏమన్నారు మరి అయితే ఈ కారణం తప్పిన ముచ్చారు కానీ మరి ఏ రకంగా ఆయన ప్రోత్సహించారేమో వాళ్ళందరికీ కూడా నోటీసులు పంపించారంట. ఒక్కొక్కరు రావాలి ఎవడు ఎప్పుడెప్పుడు ఏం చేసిరు ఏడ కలిసిరు ఏ ఫామ్ హౌస్లో తిరిగిరు ఏడ సినిమాలకు పోయిరు ఏడ షికారికి పోయిరు ఏం కథలు పడ్డది ఏంది లెక్క మొత్తం చెప్పాలని ఒక్కొక్కరిని విచారించుకుంటా కేసు అయితే ముందరికే పోతాడు గుర్తుంది. 2 అమాస నాడు పోయి లోపలికి మరి వస్తాడా లేకపోతే అటుకెళ్ళి అటే పోతాడా తెలియదు. కానీ ఏదైనా కానీ ఇప్పుడు తల్లిదండ్రులు ఒక పొజిషన్లో ఉన్నప్పుడు పిల్లలు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇప్పుడు ఏం చక్కదానని చెప్పురి మొత్తం దేశం మొత్తం మారు మోగిపోయా. దొరకలేడు ఎక్కడ దొరకడు చెప్పు ఎక్కడైనా దొరుకుతాడు. చివరికి దొరికిండు తప్పించకపోయింది డ్రామనే దొరికింది డ్రామనే. ఇంకొకటి ఏమన్నారు అయితే నిన్ననే అసలు కొనబోయిన ఆయన భగీరథే కాదు సేమ్ ఆయన లెక్కనే ఉన్న మరొకని కొనబోయిరు. ఆయనకు టాటూలు ఉంటాయి ఈయనకు టాటూ లేవు. ఆయన జర అంత బలకరంగా ఉండి ఈయనేమో పలసగా ఉన్నాడు. ఇటువంటి కథలు చాలా వచ్చనే ఉన్నాయి. ఏదేమైనా కానీ కొంతమందికి నచ్చకుండొచ్చు కానీ బండి భగీరథ్ విషయంలో చాలా మంది సెలబ్రిటీ కొడుకులు కానీ అమ్మాయిలు కానీ అబ్బాయిలు కానీ తెలుసుకోవాల్సింది ఏంటంటే సమాజంలో ఒక లెవెల్లో తిరిగేటోళ్ళు చాలా జాగ్రత్తగా తిన్నా తాగినా ఉన్నా పడినా ఏం చేసినా కానీ చాలా జాగ్రత్తగా ఉండే ఉపాయం చేయాలి. ఇటువంటి లంగా దొంగ బయటపై పనులు చేయకుండా ఉంటే అయ్యమ్మకైనా మీకైనా కానీ మంచిగా ఉంటుంది. పైన దేశవ్యాప్తంగా ఎక్కడ చూసినా ఒక 10 రోజులు మాత్రం బండి భగీరథు అంటే పేపర్లలో రాకపోయేది. పేపర్లు అంటే మొత్తం వాడే కాబట్టి పేపర్లు రాకపోయేది కానీ యూట్యూబ్లల్లా ఫేస్బుక్లల్లా ట్విట్టర్లల్లా ఏడ చూసినా బగ్గీసి మఠమైనది. మరి చివరికి వస్తారా కదా మరి బయట తీసుకొస్తారా లోపలికి పోతారా మనకు తెలియదు. కానీ ఎవరైనా సెలబ్రిటీ కొడుకులు కానీ బిడ్డలు కానీ ఉంటే గిసవంటి తప్పులలో ఇరికి కన్న తల్లిదండ్రులకు తలంపులు తెచ్చే ఉపాయం చేయకూరి.